టుడే మార్నింగ్ సుదీక్షమ్మకి ఆధార్ కార్డ్ చేయించడానికైతే పోస్ట్ ఆఫీస్కి తీసుకొని వచ్చేసాం. చిన్నపిల్లలకి 3 months నుంచే ఆధార్ కార్డ్ అయితే పోస్ట్ ఆఫీస్లో చేసిచ్చేస్తారు. మరి బేబీ ఆధార్ కార్డ్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అండ్ పేరెంట్స్లో ఒక ఆధార్ కార్డు కన్ఫర్మ్గా స్కాన్ అయితే చేస్తారు, ప్లస్ లింకప్ చేస్తారు. వాళ్ళ ఐస్ స్కాన్ అయితే చేసి సుదీక్షమ్మ చూడండి ఎంత ఎక్సైట్మెంట్గా పోస్ట్ ఆఫీస్ని టోటల్గా వ్యూ చేస్తుంది. ఇలా ఒక టోకెన్ అయితే ఇస్తారు బేబీస్కి వెయిట్ చేయమనేసి. పిల్లల ఆధార్ కార్డ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా ఒక టోకెన్ అయితే ఇచ్చేస్తారు, వాళ్ళు వెయిట్ చేయాలి. మనము పిల్లలకి ఆధార్ కార్డ్ చేయించడానికి ఎర్లీ మార్నింగ్ 9 o'clock వచ్చేసి టోకెన్ తీసుకోవడం చాలా బెటర్, బికాస్ వాళ్ళు చాలా వెయిట్ చేయలేరు కాబట్టి. చూడండి మా సుదీక్షమ్మ హ్యాండ్ బ్యాగ్ నాది అనేసి ఎంత గట్టిగా పట్టేసుకుందో. షీ ఈజ్ సో క్యూట్ కదా. చూడండి వచ్చిపోయే వాళ్ళందరినీ చూస్తుంది. పిల్లలకి ఇలా బయటికి తీసుకెళ్ళి అన్నీ చూపించడం వల్ల వాళ్ళ విజువలైజేషన్ అండ్ వాళ్ళ మైండ్ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. బర్త్ సర్టిఫికేట్ అయితే ఇలా ఉంటుంది. సుదీక్షమ్మ వాళ్ళ డాడీతో చాలా చక్కగా ఆడుకుంటుంది. మేము 10 o'clock వచ్చి టోకెన్ అయితే తీసుకున్నాం, ఇలా వెయిట్ చేస్తున్నాం. టోటల్గా ఆఫ్టర్నూన్కి అయితే పూర్తయింది మా సుదీక్షమ్మది ఆధార్ కార్డ్ ప్రాసెసింగ్. సుదీక్షమ్మ ఉన్నాని వాళ్ళ డాడీతో చక్కగా ఆడుకుంటుంది. ఏడ్చని కూడా ఏడ్చదండి. ఇలా ఒక ఫామ్ అయితే ఇస్తారు సిస్టంలో చూపిస్తున్నట్లు. ఆ ఫామ్లో బేబీ డీటెయిల్స్ మన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాలి. అన్న అయితే మొత్తం అన్నీ ఫిలప్ చేస్తున్నాడు సిస్టంలో. అక్కడ మా ఆయన ఫామ్ ఫిలప్ చేస్తున్నాడు డీటెయిల్స్ అన్నీ. ఆధార్ కార్డ్ కోసం అయితే మా హస్బెండ్ ఐస్ స్కాన్ చేసేసి ఆయన ఆధార్ కార్డు మా బేబీ ఆధార్ కార్డుకి లింక్ ఇస్తున్నారు. ఇక్కడ మా సుదీక్షమ్మది ఫోటో అయితే తీస్తున్నారు అన్న. ఆధార్ కార్డ్ కోసం ఫోటో అయితే ఇలా జనరేట్ చేశారు సిస్టంలో. ఆధార్ కార్డ్ కోసం ఇలా పేరెంట్స్ యొక్క ఐస్ స్కాన్ చేస్తారు. చూసారు కదా, ఇలా అయితే ఆధార్ కార్డ్ ప్రాసెస్ అయిపోతుంది.